సార్, ఎంపీ తమ్ముడు వినోద్, సెబాస్టియమ్మ, ఆమె భర్త నరసింహం అండ్ మోక్షానంద బాబా వీళ్ళందరూ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్లే. వీళ్ళందరినీ చంపింది ఒక లేడీ కిల్లర్ మనం కన్ఫర్మ్ చేశాం. బట్ ఈ కేసులో మరో కామన్ పాయింట్ ఉంది సార్. ఏంటది? హత్య చేయబడ్డ ప్రతి వ్యక్తి మీద మన స్టేషన్లో ఏదో ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేస్ ఆర్ రేప్ కేసు రిజిస్టర్ అయింది సార్. ఈజీ. అంతేకాదు సార్, మన స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిన 24 గంటల్లోనే ఆ వ్యక్తులంతా చంపబడ్డారు. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదిగో చూడండి, మార్చి 16 ఎంపీ తమ్ముడు వినోద్ తన మనవరాలను రేప్ చేశాడని నర్సన్న కేసు పెట్టాడు. బై నెక్స్ట్ డే ఎంపీ తమ్ముడు చంపబడ్డాడు. మిగతా మర్డర్స్ కూడా నేను చెప్పిన ప్యాటర్న్లోని సేమ్ స్టైల్లో జరిగాయి. ఇదే సార్ నా రిపోర్ట్. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ సంపత్. థ్యాంక్ యూ సార్. హలో సార్, రిపోర్టర్ మూర్తిని సార్. చెప్పు. మా మీద కోపం వచ్చిందా సార్? ఎందుకు అలా అడుగుతున్నావు? ఆ మర్డర్ కేసు న్యూస్లని స్వాతికి ఎందుకు ఇస్తున్నారు సార్? అలాంటిదేం లేదే. ఒకసారి స్టేషన్కి వచ్చి కనపడు. అలాగే సార్. ఏంటి మూర్తిలా అడిగాడు? దీని గురించి ఆలోచించాలి. స్వాతి ఆ జర్నలిస్ట్ చెప్పింది కరెక్టే కదా. ఆ కిల్లర్ చేసిన ప్రతి మర్డర్ కవరేజ్ స్వాతి ఎలా చేయగలుగుతుంది? పైగా కన్ఫెషన్ కూడా టెలికాస్ట్ చేస్తుంది. అంటే సంథింగ్ రాంగ్. ప్రోటీవీ రిపోర్టర్ స్వాతి కాల్ లిస్ట్ నాకు కావాలి. యా 15 days బ్యాక్ నుంచి తన కాల్ లిస్ట్ మొత్తం నాకు కావాలి. ఇంకా నుంచి ప్రతి సెకండ్ తన ఫోన్ ట్యాపింగ్లో ఉంచండి. ఎస్, దట్స్ గుడ్. ఏంటి? నాకు కూడా నీలాగే అందంగా నెయిల్ పాలిష్ పెట్టుకోవాలంది. పెడతావా? ష్యూర్. నువ్వు చాలా అందంగా ఉంటావు. డైలీ బ్యూటీ పార్లర్కి వెళ్తావా? డైలీ బ్యూటీ పార్లర్గా? డైలీ బ్యూటీ పార్లర్కి వెళ్తే డ్యూటీ ఎవరు చేస్తారు? అసలే మీ బావ చాలా స్ట్రిక్ట్. ఆయన దగ్గర తిట్లు ఎవరు తింటారు? ఏంటి నీ ప్రాబ్లం? అది మా బావకు నువ్వంటే చాలా ఇష్టం కదా. అవును, జస్ట్ ఓ పోలీస్ ఆఫీసర్గా. అంటే బావకి నీకు మధ్య ఏమీ లేదా? పిచ్చి మొద్దు, అలాంటిదేమీ లేదు. ప్రామిస్? ప్రామిస్. మా బావ అంటే నాకు చాలా ఇష్టం, కానీ బావకే నేనంటే ఇంట్రెస్ట్ లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఎన్నిసార్లు ట్రై చేసినా మా బావ నన్ను పట్టించుకోవడం లేదు. మరేం చేయమంటావు? పోనీ ఆ రకంగా ట్రై చేసావా? ఆ రకంగానా? అంటే అంజలి, నువ్వు పై కనపడవు కానీ భలే కిలాడివి. సార్ నమస్తే సార్. ఎక్కడున్నావు? నేను బయట పర్సనల్ వర్క్ లో ఉన్నాను సార్. అర్జెంటుగా ఫామ్ హౌస్ కి రా. ఓకే సార్. డామ్ కిల్లర్. ఆ వినోద్ గారిని చంపేసి ఉండకపోతే ఈ పాటికి నాకు ఆ నర్సన్న కేసు తాలూకు క్యాష్ అందేది. ఇప్పుడు అది అడగాల వద్దా? చెప్పు మహేంద్ర, నా తమ్ముడిని చంపింది ఎవరు? సార్ అది తెలీదు, తెలుసుకోలేరు కూడా. సార్ అలా అనకండి సార్, మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. ఏ క్షణంలోనైనా ఆ కిల్లర్ దొరికిపోతుంది సార్. కబుర్లు చెప్పొద్దు, జరిగే పని చూడండి. చూడు మహేంద్ర, నా తమ్ముడిని చంపిన ఆ కిల్లర్ని పట్టి నా ముందు నిలబెట్టు. అలా జరగలేదో నా చేతుల్లో నీ చావు తప్పదు. ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్. బీ కేర్ఫుల్. సార్ ఎట్టి పరిస్థితుల్లో ఆ కిల్లర్ ఎక్కడ దాక్కున్నా బయటికి లాగుతా అరెస్ట్ చేస్తా.
ఏంట్రా సీన్గా అలా చిక్కిపోతున్నావు? ఏ నీ పెళ్ళం తిండేటట్లేదా? అబ్బా ఏ నవ్వరా, నీ ఏదో మొహం చూస్తేనే అర్థమైపోతుంది. డ్యూటీ దిగడం, ఓ ఫుల్లు మింగేయడం, ఇంటికెళ్ళి అడ్డంగా పడుకోవడం. దానికి నువ్వేం పెట్టవు, అది నీకేం పెట్టదు. తింగర్ సచ్చినోడా. సార్ ప్రతి పనికి మాలిన విధవ ఎక్కేయడమే. ఆ కిల్లర్ని పట్టుకోకపోతే నన్నే చేస్తాడా? ఈడియట్ ఈడియట్ బాస్టర్. సరే సార్. ఎల్లక నిలబడు. రా తే. ఈ ఫైల్స్ అంజలి డిస్క్లో ఎందుకున్నాయి? సంథింగ్ ఈజ్ రాంగ్. నేను నమ్మలేకపోతున్నాను. అంజలి ఇలా ఎందుకు చేసింది? అసలు తను ఏం ఆశించి ఈ పని చేసింది? అసలు కారణం ఏమై ఉంటుంది? అమ్మా, నమస్తే. నమస్తే. రండి. ఓ వెల్కమ్ సార్. సార్, ఈ అమ్మాయి నా మరదలు కావ్య. నమస్తే. కూర్చోండి సార్. వచ్చింది కూర్చోవడానికి కాదు సంపత్. గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ సార్. సో డ్యూటీలో ఎప్పటి నుంచి జాయిన్ అవుతావు? రేపటి నుంచే సార్. యు ఆర్ రైట్ సంపత్. ఇన్ఫార్మర్ మన డిపార్ట్మెంట్లోనే ఉంది. మనసేమో నీ వెనుకే తిరిగే, తాను లేమో నీ కలలే అడిగే. నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మంటుంది. మనసేమో నీ వెనుకే తిరిగే,